హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఆ శారీ ఎలా ఉందో చెప్పండి. మేము వడల్లో కొంచెం అల్లము, జీలకర్ర, పచ్చిమిరకాయ వేసి మిక్స్ చేస్తాము మిక్సీలోనే. సో ఆ టేస్ట్ వల్ల కొంతమందికి డైజెషన్ అయితే కాదు కదండి. సో ఏజ్ అయిన వాళ్ళకి అలా చేయడం వల్ల డైజెషన్ కూడా అవుతుంది. కొంచెం ఇదిగోండి వేడి వేడి వడలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారు కదా ఎలా ఉన్నాయో వడలు, బాగున్నాయి కదా. చాలా బాగున్నాయి. ఆయిల్ కూడా ఎక్కువ లేదు, చూసారు కదా. మరి ఆయిల్ ఎక్కువ లాక్కుండా క్రిప్సీగా ఉండాలంటే వడలు ఎలా చేయాలో అందరికి తెలుసు. బట్ చాలామంది ఇప్పుడు డైట్ అని అది ఇది అని అంటున్నారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఏం లేదండి, మినపప్పుని ఎక్కువ నానబెట్టుకోకూడదు. ఒక 1 అవర్ లోపలే నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని వెంటనే గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక తీసే ముందర, అంటే మీరు వడలు కాల్చుకోవాలన్నప్పుడు బయట తీసి పెట్టుకొని వడలు వేసుకునేయడమే, అంతే. ఇంకేం లేదండి. ఎక్కువ నూనె అయితే కాలదు. ఎక్కువసేపు నానబెట్టకూడదు. నానబెడితే ఆయిల్ అనేది లాగేస్తుంది. పప్పు మెత్తపడిపోతుంది కదా బాగా. సో మెత్తపడటం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. అందరికీ